డీటెయిల్స్ చూద్దాం. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. తీరాన్ని సమీపించే కొద్దీ తీవ్ర ప్రభావం చూపనుంది. కళింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఈ అర్ధరాత్రి గోపాల్పూర్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వంశధార, నాగవల్లి నదులకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి నాగభూషణంతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతోంది. గడిచిన 2 గంటలుగా విశాఖలో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి నాగభూషణం ఉన్నారు, మాట్లాడదాం. సార్, వాయుగుండం తీవ్రత ఏ విధంగా ఉంది? ఇప్పటికే తీవ్ర వాయుగుండంగా బలపడి మరింత తీరానికి దగ్గరగా వస్తుంది. దాని ప్రభావం ఏ మేరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? తీరాన్ని దాటేటువంటి సమయంలో గాలుల తీవ్రత కావచ్చు, వర్షపాతం కావచ్చు, ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఆనుకొని ఉన్న తీవ్ర వాయుగుండ ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు అత్యధిక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు అదే ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు చోట్ల అంటే అత్యధిక ప్రదేశాల్లో కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరియు రాగల 24 గంటల్లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో ఒక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ తర్వాత తదుపరి 24 గంటల్లో అంటే రెండో రోజు కూడా ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి శ్రీకాకుళం, పార్వతీపురంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. 3వ రోజు పెద్దగా అవకాశమే లేదు. అయితే ఈ తీవ్ర వాయుగుండము ఈ ట్రాక్ అనేది ఎలా ఉంటుందంటే ఈరోజు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ ఉంటుంది. తీవ్ర వాయుగుండం కొనసాగుతూ ఈ యొక్క ఉత్తర ఆంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా మధ్యలో ఉన్నటువంటి గోపాల్పూర్కి, పార్వతీపురం మధ్యలో ఈరోజు అర్ధరాత్రి కానీ లేదా రేపు తెల్లవారు జామున కానీ తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. ఈ తీరం దాటే ముందు గాలి యొక్క తీవ్రత, తీరం దాటుతున్న సమయంలోనే తీరం దాటే ముందు గాలి యొక్క తీవ్రత గంటకి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తీరం ఎప్పుడైతే దాటిందో దీని యొక్క గాలి యొక్క తీవ్రత కూడా తగ్గుముఖం పెట్టే అవకాశం ఎక్కువ ఉన్నది. అంటే మరీ అంత తగ్గపోయినా 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఆ తదుపరి అలాగా గాలి యొక్క వేగం అనేది, స్పీడ్ అనేది క్రమేణా తగ్గుతూ వస్తుంటుంది. వాయుగుండం తీరాన్ని తాకిన తర్వాత తీరం దాటే క్రమంలో కూడా గాలుల తీవ్రత కావచ్చు, వర్షపాతం నమోదు కావచ్చు పెరిగేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తీరం వెంబడి అత్యధికంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండనున్న నేపథ్యంలో రానున్నటువంటి 3 రోజుల పాటు మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగబోతున్నాయి. అలాగే కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతోంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి.